గుడ్ మార్నింగ్ అందరికీ. ఇక నేనైతే ఇంకా దుబ్బటి లేచిన. ఇక కంటిన్యూ అయితే వీడియోలు రాకొచ్చిన 2-3 రోజులు అయితే లేట్ అయిపోతుంది. చలివి దండి వేస్తూ మొత్తం చేపలకి డల్ అయిపోయినాయి చాలా. అందుకే 2-3 సార్లు వీడియోలు పెడుతున్నా. లాస్ట్ దాకా చూడండి. ఇక ఈడైతే మనకు ఒక పాము చేప పడ్డది. ఇక ఇది ఫస్ట్ బోని. ఈ మధ్యలో పాము చేపలు చాలా డల్ అయిపోయినాయి. చలికాలం కదా, అంచుకు రావాలంటే అవి వేడిలో కూర్చుంటాయి గుంతల్లో. ఎట్లా అది చూపెడతాయి. ఇక తీసేసినాయి. ఇక దీనికి కరెక్ట్ 1/4 కిలోవి లేదు. ఇది ఒక 50 గ్రాములు వస్తుంది అనుకుంటా. ఇది ముందుగల వీడియోలో అయితే ఒక మినిమం అంటే ఒక 1/2 కిలోనే ఉంటుండే, కానీ ఈ మధ్యలో మొత్తం 1/4 కిలో లెక్కలు రాకొచ్చినాయి మొత్తం. ఇక తీద్దాం. ఇంకా మస్తు ఇంకా మనందుకు ఒక చిన్న జల్ల పడ్డది. కానీ ఏమి ఎక్కువ పెరగాయి. ఒక మినిమం అంటే ఒక చటాక అంత మాత్రమే పెరుగుతుంది. కానీ ఎక్కువ అయితే పెరగదు. ఈ చిన్న జల్ల మొత్తం ఒక చిన్న జాతి అంత. దీనికన్నా జర్ర పెద్దగా అవుతాయి అంతే. ఇక మనకేది పనికి ఇచ్చట్లేదు. ఇక ఇడిచిద్దాం దీనికి. మనకేమో ఒక బుడ్డ వరకు పడ్డది. ఇక దాన్ని తీసి చూపెడతాను. దీనికన్నా ఒక 1/2 కిలో సైజు పెరుగుతాయి మొత్తం. అంటే ఇవి 1/2 కిలో 3/4 కిలో అవి వస్తాయి. ఇది కానీ చిన్నగా అయితే దోబెట్లు వేసినాం కదా, 4 బొట్లు వేస్తే జర పెద్దగా పడతాయి. కానీ మార్కెట్లో పోవు ఇవి. ఓన్లీ ఉప్పు చేపకే పోతుంది అంత. కోసేసి ఉప్పేసి ఎండ వేసి కూడా వీటికి దాని పనికి ఇచ్చాడు. ఇవి టేస్ట్ జబర్దస్త్ ఉంటుంది. ఇంకా మనం వీడు ఒకటి తీసేసిన. ఇక తీసేసి చూపెడతాయి. ఇప్పుడు నేను చూపెట్టినవి ఇవన్నీ 4 గుడ్డలు. అనంతనే ఉన్నాయి ఇవన్నీ. సైడ్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి చూడండి. ఇంకా మళ్ళీ వీడియోలో ఇంకా కలుద్దాం. ఇక తోడేముంది. ఇక అందులో ఒక 2 బెండ్లు ఉన్నాయి. పడతా అంటే గ్యారంటీ ఏం లేదు, అందుకే పోతున్నా. ఓకే, ఇంకా రేపు కలుద్దాం.